వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, కక్ష సాధింపు ధోరణితోటే రాజకీయాలు జరుగుతున్నాయని, ఏపీలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఏపీ ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు హోంమంత్రి అమిత్ షా గారిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థ, చట్టాల దుర్వినియోగం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. భారతీయ సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూప్ వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు కూడా బెదిరిస్తున్నారు, వాటి కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. మెగా డిఎస్సి పేరుతో ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయి, సిబిఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలి అంటూ వీటన్నిటి మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితే దారుణంగా క్షీణించాయని, రెడ్ బుక్ దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయని వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, డాక్టర్ మద్దెల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు గురువారం సాయంత్రం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. మెగా డిఎస్సీ అక్రమాలతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పట్టడం, భారతీయ సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూప్ వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలని అధికార మతంతో బెదిరించడం, వాటి కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించడం వంటి కీలక అంశాలపై వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్న విషయం తెలిసినా అందుకు అనుగుణంగా పోలీసు రక్షణ కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని కూడా వివరించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు లేవనెత్తిన అంశాలపై హోంమంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన విధంగా పరిశీలిస్తాను అని హామీ ఇచ్చారని వైవి సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఎంపీల బృందం లేవనెత్తిన అంశాల్లో ముఖ్యమైనవి: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రజల్ని కాపాడాలి, జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పట్టించుకోవాలి, లక్షలాదిగా జనం వస్తున్న పోలీసు రక్షణ కరువైంది అని, ప్రజల వద్దకు వెళ్తున్న ప్రతిపక్ష నేతకు కనీస భద్రత కల్పించట్లేదు అని, కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి అని కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు అంటూ సుబ్బారెడ్డి ఫైనల్గా మీడియాకు చెప్పడం జరిగింది. పెచ్చుమీరిన కక్ష సాధింపు చర్యలు, సాధింపు రాజకీయాలు, రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని, చట్టాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని ఎంపీలు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, రాజకీయ కక్ష సాధింపు కేసులతో వేధిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే విరూపాక్షి వీళ్ళ అరెస్టు కూడా ఇందుకు నిదర్శనం అని చెప్పారు. గత 2 నెలల్లో 4 లాకప్ డెత్లు చోటు చేసుకోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక డిఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగిన విషయం కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డిఎస్సీ నియామక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అమలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఎంపీలు ఫిర్యాదు చేశారు. అవినీతి చేతువాటం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోందని, ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని అమిత్ షా వివరించారు. ఆయా అక్రమాలపై సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. భారతీయ సిమెంట్స్ లక్ష్యంగా చేసుకుంటున్నారు, ఫ్రెంచ్ గ్రూప్ వికాట్ భారతీయ సిమెంట్స్ ఉద్దేశపూర్వకంగా వాటిని లక్ష్యంగా చేసుకున్నారని కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికార పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు రహదారులను దిగ్బంధించడం, సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు కూడా పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అల్ట్రాటెక్ సిమెంట్స్ విషయంలోనూ కూడా ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల కార్యకలాపాలను ఈ విధంగా అడ్డుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్పై పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అని ఎంపీలు కేంద్ర మంత్రి దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పించాలి అంటూ గిరిజనుల విద్యా, ఉద్యోగ, ఉపాధి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు అవసరమైన చట్ట సవరణలు చేపట్టాలి అని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. జీవో నెంబర్ 3(1)/70 చట్టానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులు పరిరక్షించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా ఆవిడ విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్కు భద్రతా వైఫల్యంపై ఆందోళన వెలుబుచ్చారు. ఇక ఇలాంటివన్నీ కూడా మన అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా దేవరపల్లి పర్యటనలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పటికీ పోలీసుల మోహరింపు నామమాత్రంగానే ఉందని, ఈ ఉదాసీన వైఖరి వల్ల ప్రతిపక్ష నేతకు తీవ్రమైన భద్రతా ముప్పుకు దారితీస్తుంది అని చెప్పారు. గత 2 ఏళ్లుగా టీడీపీ ప్రభుత్వం దుర్బుద్ధితోనే
ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి, రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా, చట్టబద్ధతను కాపాడేలా, పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని నిలబెట్టేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి అంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు కోరారు. ఆయా సమస్యలపై తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం లేవనెత్తిన ప్రధాన అంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన పరిశీలనలు చేస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్టుగా కూడా మీడియాకి వెల్లడించారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.